నమస్తే ఎస్ఆర్కే న్యూస్కి స్వాగతం. గుంటూరు నగరంలో బక్రీద్ పండుగ ప్రత్యేక ప్రార్థనలు శనివారం ఘనంగా జరిగాయి. ముస్లిం సోదరులతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున ఈ ప్రార్థనల్లో పాల్గొన్నారు. ప్రార్థనల అనంతరం పరస్పర శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ويتجنبها الأشقى الذي تزكى وذكر اسم والآخرة خير. سمع الله لمن حمده. الله أكبر. الله أكبر. الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم خاشعة عاملة ناصبة تصلى نارا حامية تسقى من نار خلقت وإلى السماء كيف رفعت وإلى الجبال كيف نصبت وإلى الأرض كيف سطحت ورحمة الله. درشد فلدوا عيد الأضحى المبارك. السلام عليكم ورحمة الله وبركاته. Bisa boleh jalan pak, putih boleh pak. Bisa boleh jalan pak. Ya, boleh pak. Okey, boleh. ప్రజలపై భారాలు మోపడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని సిపిఎం నగర కార్యదర్శి నళినీకాంత్ మండిపడ్డారు. ఇప్పటి వరకు వ్యాపార సంస్థలకు పరిమితమైన స్మార్ట్ విద్యుత్ మీటర్లు ఇక నుండి గృహాలకు కూడా రానున్నాయని అన్నారు. ఆదాని కంపెనీ ఆపరేటర్లను నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా ప్రచార కరపత్రాలను వారు ఆవిష్కరించారు. మీటర్లను బిగించొద్దు స్మార్ట్ మీటర్లను బిగించొద్దు ఛార్జీలను తగ్గించాలి భారాలు వేయొద్దు ప్రజలపై విద్యుత్ భారాలు వేయొద్దు ప్రజలపై తగ్గించాలి విద్యుత్ ఛార్జీలను విద్యుత్ ఛార్జీలను బిగించొద్దు స్మార్ట్ మీటర్లు బిగించొద్దు స్మార్ట్ మీటర్లను బిగించొద్దు. ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా మరో భారాలకి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడతా ఉంది. ఇప్పుడు వరకు విద్యుత్ ఛార్జీల భారంతో బాధపడినటువంటి ప్రజలు ఇప్పుడు స్మార్ట్ మీటర్ల భారంతో బాధపడబోతూ ఉన్నారు. ఇప్పటికే విద్యుత్ కంపెనీ అదానీ వాళ్ళతో ఒప్పందం చేసుకుంది. ఇప్పుడు వరకు వాణిజ్య సముదాయాలకి ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పెట్టినటువంటి ప్రభుత్వం ఇప్పుడు ఇళ్లకు కూడా ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పెట్టాలని చెప్పి ఆలోచనతో ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. తక్షణమే గుంటూరు నగరంలోనూ అలానే మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థలను అమృత్ సిటీలుగా ఉన్నటువంటి అన్నింటిలోనూ వెంటనే బిగించాలని చెప్పి ఉత్తర్వులు ఇచ్చింది. వాస్తవంగా ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ దాని పేరులోనే ఉంది. ఇప్పటి వరకు
విద్యుత్ బిల్లు మనం వాడిన తర్వాత నెల లోపు కట్టుకోవచ్చు. కానీ రాబోయే కాలంలో ఈ స్మార్ట్ మీటర్ అమల్లోకి వచ్చిన తర్వాత ముందస్తుగానే 500 రూపాయలు రీఛార్జ్ చేయించుకుంటే కనీసం ఇంట్లో కరెంటు వెలుగుతుంది. అట్లా ప్రీపెయిడ్ స్మార్ట్ అంటే మన సెల్ ఫోన్ ముందస్తుగా రీఛార్జ్ చేయించుకున్నట్టు, ఇంట్లో కేబుల్ టీవీ కనెక్షన్కి రీఛార్జ్ చేయించుకున్నట్లుగా కరెంటు కూడా రీఛార్జ్ చేయించుకుంటేనే రాబోయే కాలంలో ఇంట్లో లైట్లు ఫ్యాన్లు తిరుగుతాయి. ఇది రాబోయే కాలంలో రాబోయే దుస్థితి. అలానే ఈ స్మార్ట్ మీటర్లో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే పీక్ అవర్స్లో డే ఆఫ్ టారిఫ్ అని చెప్పి కొత్త పద్ధతి తీసుకొచ్చారు. అంటే ప్రజలు బాగా వాడే సమయాల్లో ఆ సమయానికి ఎక్కువ టారిఫ్, ఎక్కువ విద్యుత్ బిల్లు వచ్చేటట్టుగా ఈ స్మార్ట్ మీటర్లో అరేంజ్మెంట్ చేయబడింది. అందువల్ల ఎక్కువ కాలం ఎక్కువ వాడే సాయంత్రం ఇప్పుడు 6 గంటల నుండి 10 గంటల మధ్య, ఎండాకాలంలో పగలపూట, ఆదివారాలు పగలపూట, ఇట్లా ఏ సమయంలో అయితే ప్రజలు ఎక్కువగా విద్యుత్ వాడతారో ఆ టైంలో యూనిట్ ఛార్జ్ ఎక్కువగా బిల్లు ఛార్జ్ చేసేటట్టుగా ఈ స్మార్ట్ మీటర్లో ఆ ఫీచర్స్ ఉన్నాయి. ఇదొక భారం ప్రజల మీద పడబోతూ ఉంది. మూడోది, ఇప్పుడు వరకు మీటర్లు మార్చితే ప్రజల దగ్గర ఎలాంటి బిల్లు వసూలు చేసేవాళ్ళు కాదు. గతంలో చక్రం తిరిగే మీటర్లు ఉండి వాటిని మార్చి డిజిటల్ మీటర్లుగా మార్చారు. అప్పుడు ఎలాంటి డబ్బులు తీసుకోలేదు. కానీ ఇప్పుడు డిజిటల్ మీటర్లు మార్చి స్మార్ట్ మీటర్లు పెట్టబోతూ ఉన్నారు. ఇప్పుడు మాత్రం ఒక్కొక్కళ్ళ దగ్గర సుమారు 15,000 రూపాయలు 93 నెలల పాటు వసూలు చేయాలని చూస్తూ ఉన్నారు. ఈ 93 నెలల పాటు 15,000 రూపాయలు వసూలు చేయడానికి రంగం సిద్ధం చేస్తూ ఉన్నారు. అంటే 15,000 రూపాయలు ఖరీదు చేసేటటువంటి స్మార్ట్ మీటర్ కారణంగానే ఇన్ని రకాల ఫీచర్స్, అంటే ముందస్తుగా ప్రీపెయిడ్ మీటర్గా ఉండటం, సమయాన్ని బట్టి పీక్ అవర్స్లో అదనంగా యూనిట్ ఛార్జ్ వసూలు చేయటం, ఇన్ని రకాల ప్రత్యేకతలు ఉన్నాయి. కాబట్టి ఈ స్మార్ట్ మీటర్ భారం ప్రజల మీద వేసే ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇది ప్రజల మీద భారంగా భావించాల్సి ఉంది. అంతేకాదు, రాష్ట్ర ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వం మీద వ్యక్తిగత విమర్శలు తప్పితే విధానాల్లో వైసీపీకి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలకి ఏం మాత్రం తేడా లేనట్టుగా అర్థమవుతూ ఉంది. విధానాల్లో ఏమాత్రం తేడా లేదు. గతంలో స్మార్ట్ మీటర్లు మేము వ్యతిరేకిస్తున్నాము అని చెప్పి గత ప్రభుత్వ హయాంలో అమలు చేసే సమయంలో ఈ తెలుగుదేశం పార్టీ ప్రతినిధులుగా ఉన్నటువంటి లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ స్మార్ట్ మీటర్ మేము వ్యతిరేకిస్తున్నామన్నారు. ఇప్పుడు అధికారం రాగానే దాన్ని వాళ్ళే అమరుస్తూ ఉన్నారు. అలానే సర్దుబాటు ఛార్జీలు, ట్రూ అప్ ఛార్జెస్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, మేము వస్తే వీటిని తొలగిస్తామని చెప్పారు. కానీ వాటినే అమలు చేస్తూ ఉన్నారు. అలానే అవినీతిమయమైనటువంటి విద్యుత్ ఒప్పందాలని, సెకీ ఒప్పందాలని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తామని చెప్పి కోర్టుకు కూడా వెళ్ళారు ఆ రోజు. కానీ ఈరోజు అదే అవినీతి ఒప్పందాలను ఇప్పుడు అమలు చేస్తూ ఉన్నారు. విద్యుత్ భారాల విషయంలోనే కాదు, ఆస్తి ఆధారపు ఇంటి పన్ను విషయంలో కూడా గత ప్రభుత్వం ఏవైతే అమలు చేస్తూ ఉందో అవే విధానాలు ఇప్పుడు ప్రభుత్వం కూడా అమలు చేస్తూ ఉంది. ప్రతిపక్షంగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఆస్తి ఆధారిత ఇంటి పన్నుని మేము వ్యతిరేకిస్తున్నాము, మేము అధికారం రాగానే దాన్ని సమీక్ష చేస్తామని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే విధానాన్ని ఇప్పుడు కూడా కొనసాగిస్తూ ఉన్నారు. 10 సంవత్సరం 15% పెరుగుతూ ఇప్పుడు ఈ 5 సంవత్సరాల కాలంలో 100% ఇంటి పన్ను పెరిగింది. ఈ భారం చాలన్నట్టుగా మళ్ళీ రాబోయే నెల రోజుల్లో ప్రతి ఇంటి మీద 20% అదనంగా భారం పడేటట్టుగా ప్రభుత్వం కొత్తగా ఇంటి భారం పెంచేటట్టుగా నిర్ణయం తీసుకుంది. మన గుంటూరు నగరంలో 32 కోట్ల రూపాయల భారం ఇప్పుడున్న ఇంటి పన్ను మీద అదనంగా పడబోతూ ఉంది. ఈ విధంగా గత ప్రభుత్వం ఏవైతే ఆస్తి ఆధారిత ఇంటి పన్ను ఏదైతే ఉందో దాన్నే కొనసాగిస్తూ ఉంది. దానికి అదనంగా కొత్త కొలతలు వేసి, డీవియేషన్ పేరుతో ఇంకో పేరుతో కొత్త కొలతలు వేసి భారాలు వేయించే ప్రయత్నం చేస్తూ ఉంది. అందుకనే ఈ భారాలకు వ్యతిరేకంగా సిపిఎం పార్టీ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమం చేపట్టింది. దానిలో భాగంగానే మేము ఈ స్టిక్కర్సు, పోస్టర్సు, కరపత్రాలతో ప్రజల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. దానిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రచారం జరుగుతూ ఉంది. స్మార్ట్ మీటర్ బిగించడం కోసం వచ్చినటువంటి అదానీ కంపెనీ ఆపరేటర్లని ఎక్కడికక్కడ నిలయాలని చెప్పి ప్రజలకు పిలుపునిస్తూ ఉన్నాం. స్మార్ట్ మీటర్లని అడ్డుకోండి అని చెప్పి పిలిపిస్తూ ఉన్నాం. అలానే ఇంటి పన్నుకి కొత్తగా కొలతలు వేయడం కోసం మున్సిపల్ సిబ్బంది వచ్చినప్పుడు కూడా దాన్ని తీవ్రంగా వ్యతిరేకించని చెప్పి కూడా మేము పిలిపిస్తూ ఉన్నాం.
ఐపీడీ కాలనీ 3వ లైన్లోని ఈద్గా వద్ద శనివారం బక్రీద్ ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. మత పెద్దలు బక్రీద్ ప్రత్యేకతను ముస్లిం సోదరులకు వివరించారు. ఈద్గా ప్రెసిడెంట్ మీర్ అబ్బాస్ మాట్లాడుతూ ఎమ్మెల్యే నజీర్ సహకారంతో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రార్థనల కోసం ఏర్పాట్లు చేశామని చెప్పారు. మెహబూబ్ అలీ, జానీ, ఫైసల్, మునీర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. إنك على كل شيء قدير اللهم أعز الإسلام والمسلمين اللهم أعل كلمة اللهم نكس أعلامهم اللهم زلزل أقدامهم اللهم خالف بين كلمتهم اللهم خذهم أقدامهم الناس سببا لمن تدعى رب العالمين اللهم اكفنا بحلالك عن حرامك وأغننا بفضلك من زكاها اللهم اهدنا واهدنا واهد الناس جميعا واجعلنا سببا لمن اهتدى يا رب العالمين إلا تلقاء تشهدا إلا اسجد عزيز معفرنا إلا हमारे साथ सच्चाई का मामला करना हमारा ऐबों पर पर्दा नहीं करना इल्ला हमारे साथ गफ्फारी का मामला करना इल्ला आप गफ्फार ज़ुनूब हैं बहुत ज़्यादा माफ़ करने वाले हैं सत्तार ज़ुनूब हैं ऐबों को छुपाने वाले हैं इल्ला हमारे ऐबों को छुपा लीजिए इल्ला बंदे हैं इल्ला लेकिन अंदर से बहुत सारे इल्ला हम गलतियाँ कर चुके हैं इल्ला आज इस पिंडाल के अंदर हम इन्हीं गुनाहों की बख्शिश चाहते हैं इल्ला अलावा हमें कोई हिफाजत करने वाला है तू ही तो रब है तू ही मौला है तू ही हमारा खालिक व मालिक है तू ही सारे जहां के तुफैल हमारी इस इबादत को कबूल फरमा अल्लाह हमारी इस दुआ को कबूल फरमा ए अल्लाह आज जो भी हजरात अल्लाह आपकी राह में अपने जानवरों को अल्लाह क़ुर्ब मिलाकर अब जो जिंदगी बाकी है तेरे अहकामात के मुताबिक अल्लाह तेरे प्यारे हबीब सल्लल्लाहु अलैहि वसल्लम के नूरानी और सुन्नत के मुताबिक अल्लाह जिंदगी गुजारने के लिए हमारे मौजूद साहिब की जो आंखों की रोशनी जो अल्लाह कमजोर पड़ी है अल्लाह आंखों में रोशनी का देना भी आप ही के हाथ में है अल्लाह रोशनी छीनना भी आप ही के हाथ में है अल्लाह आपका क़ादिर मुतलक है अल्लाह हमारे मौजूद साहिब की रोशनी को वापस करना अल्लाह उनको दोबारा अल्लाह हमारे इस मस्जिद को आबाद करने में अल्लाह जितने लोग साथ दे रहे हैं उन सब के अल्लाह आप कफील बन जाइए अल्लाह उन सब की जिंदगी में अल्लाह खैर सुकून नसीब फरमा अल्लाह खुसूसन अल्लाह जो मेरे नसीर साहिब ने अल्लाह जो मदद की है अल्लाह उनको అందరికీ నమస్కారము. ఈదుజ్జహా నమాజ్ ఈదుజ్జహా అంటే బక్రీద్ పండగ. ఈరోజు ఐపీడీ కాలనీలో చాలా శుభ్రంగా అందరూ చాలా నియమాలుగా ప్రార్థన పాటించారు. ఈ ఈద్గాకు నసీర్ అహ్మద్ గారు చాలా మంచిగా టెంటులు, ఫ్యానులు, మళ్ళీ అన్ని మంచినీళ్ళతో సహా అన్ని సౌకర్యాలు చేశారని వాళ్లకు కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులకి, ఐపీడీ కాలనీ ముసల్లీలకి, సంగడిగుంట ముసల్లీలకి, ఐపీడీ కాలనీకి ఈద్గాకి విచ్చేసిన ప్రతి ఒక్క ముసల్లికి కూడా పేరు పేరున ఈదుల్ అదా బక్రీద్ ముబారక్ తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా గతంలో 25 సంవత్సరాలలో ఎన్నడూ లేని విధంగా బక్రీద్ పండగ వస్తే ఎప్పుడు కూడా మసీదు డబ్బులతో, మసీదు ఖర్చులతో, సొంత మసీదు యొక్క సొంత నిధులతో, చందాలతో బక్రీద్ పండగ చేసుకునే పరిస్థితి జరిగేది. కానీ ఎన్నడూ లేని విధంగా నసీర్ అహ్మద్ గారు శాసనసభ్యులు ఎమ్మెల్యేగా ఛార్జ్ తీసుకున్న వెంటనే ఇది ఒక 2వ సంవత్సరం బక్రీద్ పండగ జరుపుకోవటం. ప్రభుత్వం తరపు నుండి కూడా, ప్రభుత్వం తరపున షామియానాలు కానివ్వండి, కార్పెట్స్ కానివ్వండి, కూలర్లు కానివ్వండి, కుర్చీలు కానివ్వండి, ఇక్కడికి విచ్చేసే ప్రతి ఒక్క ముసలికి, పెద్దవారికి, ముసలివారికి, పిల్లలకి చిన్న చితగా ఏ ఒక్క అసౌకర్యం కలగకుండా కూడా జరగటం, మంచినీళ్ళతో సహా జరగటం శుభసూచకంగా భావిస్తూ ఎన్నడూ లేని విధంగా బక్రీద్ పండగకి కూడా ప్రభుత్వం తరపు నుండి నిధులు కేటాయించి అదేవిధంగా
మసీదు యొక్క ఒక రూపాయి ఖర్చు కూడా లేకుండా ప్రభుత్వం తరపు నుండి నిధులు ఇప్పించి మైక్ సెట్ కానివ్వండి అన్ని ఏర్పాట్లు చేసిన గౌరవ శాసనసభ్యులు వారికి హృదయపూర్వక సంగడగుంట ముసల్లీల తరపు నుండి ఐపీడీ కాలనీ కమిటీ ప్రెసిడెంట్ మీర్ అబ్బాస్ అలీ గారి తరపు నుండి కూడా ప్రతి ఒక్క ముసల్లీల తరపున ప్రతి ఒక్కరి తరపు నుండి కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా ఈరోజు శాసనసభ్యులు మైనార్టీ సంక్షేమం గురించి అసెంబ్లీలో ఎన్నడూ లేని విధంగా మాట్లాడుతూ ఉన్నారు. మైనార్టీలే అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతూ ఉన్నారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో మా యొక్క ఈద్గాకి ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి పదంలో సహాయ సహకారాలు ప్రభుత్వం తరపు నుండి అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఒక్కసారి ఆయనకి షామియానాలు, కార్పెట్స్, కూలర్లు కేటాయించినందుకు బక్రీద్ పండగకు పండగ వాతావరణంగా జరుపుకున్నందుకు మరి ఒక్కసారి కమిటీ తరపు నుండి మీర్ అబ్బాస్ అలీ గారి తరపు నుండి ముసల్లీల తరపు నుండి హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.